హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమోటా కూర తయారు చేయబోతున్నాను. ముందుగా టమోటా కూరకు కావాల్సిన పదార్థాలు: కట్ చేసినటువంటి 2 టమోటాలు, 1 ఆనియన్ను, తాలింపు కోసం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. అదేవిధంగా టమోటా కూరలోకి మసాలా: ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, కొద్దిగా ఎండు కొబ్బరి. ఇప్పుడు మసాలాను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి మసాలాను వేడి చేద్దాం. తర్వాత అప్పుడు కర్రీ తయారు చేద్దాం. ఇప్పుడు ఈ మసాలాని వేయించుకుందాం. ధనియాలు, చెక్క, లవంగం వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ధనియాలు, చెక్క, లవంగం, అల్లం, ఎండు కొబ్బరి, వెల్లుల్లి కొద్దిసేపు చల్లబరుచుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు వేడి చేసుకుందాం. తాలింపు వేడేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేద్దాం. తాలింపు వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేడేంత వరకు కొద్దిసేపు చూద్దాం. తాలింపు కొద్దిగా వేగితే చాలండి. ఇప్పుడు కట్ చేసినటువంటి టమోటాలు, కొద్దిగా 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసినటువంటి టమోటాలను ఇప్పుడు ఈ తాలింపులో వేసుకుందాం. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇప్పుడు నేను ధనియాలు, చెక్క, లవంగం, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేయించుకున్నటువంటి మసాలాను 1 స్పూను టమోటా కూరలో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకుంటాను. మినిమం కొద్దిగా వేసుకొని 1 గ్లాస్ వాటర్. కొద్దిసేపు గ్రేవీలాగా నూనె తేలేంత వరకు, టమోటాలో నూనె తేలేంత వరకు కొంచెం గ్రేవీలా చేసుకుందాం. అంతేనండి, టమోటా కర్రీ. టమోటా కర్రీ ఎలా గ్రేవీగా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా టమోటా కర్రీ తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.